ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఈగ్రంతోని పనిచేయాలి. అప్పుడే సర్కారోళ్లకు పబ్లిక్ల పతారా పెరుగుతుంది. ఏర్ దాటినాక తెప్ప తగలబెట్టినట్టు చేస్తే మాత్రం పబ్లిక్ అస్సలు ఊకోరు. ఇట్లనే లీడర్ సభలంతా ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీలన్నిటినీ గెలిచినాక ఒక్కోటి తీసుకుంటూ పోతుంటారు. ఆ చేసిన పనులను చెప్పుకొని మళ్ళీ ఓట్లు అడుగుతుంటారు. అయితే అదేందో ఏమో మరి మనసార్లు మాత్రం పని చేస్తాం కానీ ఓట్లు అడగం అని అంటుర్రు. చూడుర్రి వాళ్ళ ముచ్చటేంటిదో. అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం. చివరికి నీకు ఇల్లు ఇస్తే మా ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తామని కూడా అడగం. మాకు పూర్తి నమ్మకము విశ్వాసము మాకుంది. కాదన్నట్టు పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం, కానీ ఇండ్ల పేరు చెప్పి ఓట్లు మాత్రం అడగం అన్నట్టు మాట్లాడిండు మంత్రి పొంగులేటి సారు. అంటే ఇండ్లు కట్టించిండ్రు కాబట్టి పబ్లిక్ అంతా సారు పార్టీకే ఓటేస్తారని నమ్మకం అట. అయితే మంత్రి సారు ఇండ్ల పేరు చెప్పి ఓట్లు అడగమంటాడు కానీ ముఖ్యమంత్రి సారు ఎక్కడ మీటింగులు పెట్టినా ఎగసి పార్టీలను సాపించుకుంటా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న కాడ మీరు ఓట్లు అడుగుండ్రి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న కాడ మేము ఓట్లు అడుగుతామని అంటాడు. మరి ఇక దానికి ఏమంటారు సారు అని అడగబట్టిండ్రు జనాలు. ఇక అది అట్లుండని కానీ నిజామాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించే పని ఎట్టట నడుస్తుంది, ఏమేం కథ అనేది చూడనికే గిట్ల మంత్రి సారు ఆఫీసర్లను తోటి లీడర్లను ఏంటేసుకొని పోయిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎట్లయితే పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్లు కట్టిస్తుండ్రో అట్లనే నిజామాబాద్ పట్టణంలో చూత టవర్లు కట్టిస్తారట. తెలంగాణలున్న తత్తిమ పట్టణాలలో చూత టవర్లు కట్టించి పబ్లిక్కు ఇండ్లు పంచి పెడతారట. అంతేకాదు పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు జనంత మందికి ఇండ్లు ఉన్నా సరే మళ్ళీ ఇండ్లు ఇచ్చిర్రట. అందుకే మళ్ళోసారి కొత్త లిస్టు తయారు చేస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అర్హులు కాకపోతే డెఫినెట్గా చేంజ్ అవుతాయి. పారదర్శకంగా ఇందాక నేను చెప్పినట్లు కులము మతము పార్టీ ముఖ్యం కాదు. పేదవాడై ఉండాలి, అర్హుడై ఉండాలి. ఇక్కడ నా పార్టీ అనో ఇంకొక పార్టీ అనో నీది ఈ కులమనో ఆ కులమనో అర్హుడిని ఎలిమినేట్ చేసేదే ఉండదు. ఇక ఓ దిక్కు పొంగులేటి సారు ఇండ్లు కట్టించినా సరే ఓట్లు అడగమని అంటుంటే అటు ఉష్ణవాద దిక్కు మీటింగ్ అయిన ఇంకో మంత్రి పొన్నం సారు గౌరవెల్లి ప్రాజెక్టు పురాగా కట్టి చేన్లు చెలకలకు నీళ్ళు ఇస్తాం, ఇయ్యకపోతే ఓట్లే అడగమన్నట్టు మాట్లాడిండు. గిట్లా సార్లు ఎక్కడికి పోయినా ఓ దిక్కు ఇస్తున్న పథకాల గురించి ఇచ్చే పథకాల గురించి చెప్పుకుంటేనే ఓట్లు అడగనే అడగం అంటుండ్రు. అదేంది సారు అని అంటే పబ్లిక్ మాకే ఓట్లు ఎత్తారని నమ్మకం అంటుండ్రు. మరి ఏమవుతుందో చూడాలి.